I am very happy to inform you that ఈరోజు నిజామాబాద్ జిల్లాలో మన సీనన్న గారు ఏర్పాటు చేసినటువంటి నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ మళ్ళీ దాన్ని పూర్వవైభవం తీసుకురావడానికి మరి ఇప్పుడు ఈరోజు ధర్మపురి సంజయ్ గారు ఈ యొక్క సొసైటీకి అధ్యక్షులుగా వ్యవహరించనున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మరి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన విషయము అన్ని విషయాలు కూడా మీతో ఇప్పుడు చర్చించడం జరుగుతుంది. సో సాధారణంగా మరొకసారి మీ అందరినీ నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ తరఫున నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ ఆన్ దిస్ ప్రెస్ మీట్. థ్యాంక్ యూ. నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ అనేది ఈ జిల్లాలో స్పోర్ట్స్మెన్ని ఎంకరేజ్ చేద్దాము అనే ఉద్దేశంతో స్టార్ట్ చేయటం జరిగింది. దీనికి మా నాన్నగారు డి శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్గా ఉండే, నేను జనరల్ సెక్రటరీగా ఉండి, ఇప్పుడు తను వెళ్ళిపోయిన తర్వాత సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. మీకు తెలుసు, ఈ నెల 27వ తారీఖున మా నాన్నగారిది 76th బర్త్డే. ఈ ఒకేషన్కి తను కలగన్నటువంటి సొసైటీ దాంట్లో ఒక కార్పస్ ఫండ్ని జమ చేయటం జరిగింది. ఆ కార్పస్ ఫండ్లోంచి వచ్చినటువంటి ఇంట్రెస్ట్ భాగాన్ని, ఆ బ్యాంక్ ఇంట్రెస్ట్ని ఈ స్పోర్ట్స్మెన్కి, స్పోర్ట్స్ యాక్టివిటీస్కి సద్వినియోగం చేయాలనేది ఈ సొసైటీ యొక్క ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈ నెల 23, 24, 25, 26 రోజు స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఈవెంట్ కండక్ట్ చేసి, ఈ స్పోర్ట్స్ కూడా జిల్లాలో ఉన్నటువంటి హై స్కూలు మరియు జూనియర్ కాలేజెస్కి స్టూడెంట్స్కు ఏర్పాటు చేయాలని సొసైటీ సభ్యులు నిర్వహించడం జరిగింది. వాళ్ళు నిర్ణయించిన మేరకు స్పోర్ట్స్ యాక్టివిటీ ఆల్మోస్ట్ అన్ని ఏర్పాట్లు కూడా కమిటీ సభ్యులైనటువంటి సాయిలు గారు కూడా తన పూర్తి సమయాన్ని ఇచ్చి, తనకు మా నాన్నకు ఉన్నటువంటి సంబంధమే కానివ్వండి, తనకు స్పోర్ట్స్ పట్ల ఉన్నటువంటి ఆసక్తే కానివ్వండి, తను ముందుకొచ్చి ఈ ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటానండి అని చెప్పినందుకు నేను వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశాన్ని జిల్లాలో ఉండే అప్కమింగ్ స్పోర్ట్స్మెన్ అందరూ, ఫర్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, స్కూల్ అండ్ జూనియర్ కాలేజెస్ వాళ్ళకు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పెద్ద ఎత్తున దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి నేను ప్రెస్సు, మీడియా మిత్రుల ద్వారా జిల్లా హై స్కూలు, జూనియర్ కాలేజెస్ పిల్లలకు, పేరెంట్స్కు తెలియజేయడం జరుగుతాం. దీంట్లో భాగంగానే మనకు స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ గ్రౌండ్లోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. వచ్చిన పిల్లలందరికీ కూడా ఉదయం వచ్చి సాయంత్రం దాకా ఉంటారు కాబట్టి మధ్యాహ్నం భోజన సదుపాయం కూడా వాళ్ళకి అక్కడే ఉంటుంది. అలాగే పీఈటీస్ అసోసియేషన్ వాళ్ళు కూడా నాకు వాళ్ళ సహకారాన్ని తెలియజేశారు. మామూలుగా పీఈటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూడా ఈ మీటింగ్ అసలు రావాల్సింది, అనుకోకుండా ఒక సడన్ మీటింగ్ రావటం మూలాన విద్యాసాగర్ రెడ్డి గారు ఈ మీటింగ్కి అటెండ్ కాలేకపోయారు. వారి సహకారం కూడా ఉంది. దీంట్లో మాకు జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు,
డిఈఓ గారు, జూనియర్ కాలేజ్ ఆర్ఐఓ అండ్ డివిఓ గారు వీరందరూ కూడా సహకరించినందుకు మీ ద్వారా వారందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సో ఒక మంచి ఉద్దేశంతో ఈ సొసైటీ ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ ఒక్కసారే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఏదో రకమైనటువంటి ఒక స్పోర్ట్స్ యాక్టివిటీని నిర్వహించాలని చెప్పేసి సొసైటీ సభ్యులు నిర్ణయించడం జరిగింది. సో ఇది ఒక రెగ్యులర్ అండ్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఈ ఈవెంట్తో స్టార్ట్ అవుతుంది. సో ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు దీంట్లో మేము కండక్ట్ చేస్తున్నటువంటి స్పోర్ట్స్ కబడ్డీ, ఖోఖో, బాస్కెట్బాల్ అండ్ వాలీబాల్ అండ్ బాక్సింగ్. సో దీంట్లో మనం ప్రత్యేకంగా వారికి సమకూర్చాల్సినటువంటి స్పోర్ట్స్ అవైతే ఏం లేవు. కానీ గెలిచిన టీంకి 10,000 రూపీస్ ఫస్ట్ ప్రైజ్గా, రన్నర్స్కి 5,000 రూపీస్ క్యాష్ అవార్డు పెట్టడం జరిగింది. ఈ ఇండివిజువల్ స్పోర్ట్స్ 3,000, 2,000 బాక్సింగ్. బాక్సింగ్లో విన్నర్కి 3,000, రన్నర్కి 2,000. పార్టిసిపెంట్స్ అందరికీ ఇది ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నా మీకు. పార్టిసిపెంట్స్ అందరికీ ఏదో ఒకటి చేయాలని ఉండే, కానీ అది హ్యూజ్ నెంబర్ అయిపోతుంది. థౌజండ్స్లో వస్తారు కాబట్టి అందరికీ ఏదైనా ఇవ్వాలని అంటే అది బడ్జెట్లో సరిపోతుంది. అందుకని చెప్పేసి అది కొద్దిగా స్లో అయినాం అక్కడ. అదర్వైజ్ వీలైనంత వాళ్ళకి అందుకని ఒక లంచ్ ప్రోగ్రాము ఆ 4-5 రోజులు వాళ్ళకి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వాళ్ళకి చేస్తున్నాం. వి థాట్ ఆఫ్ ఎ టీ షర్ట్ ఫర్ ఎవ్రీ వన్, బట్ దెన్ 5-6 లక్షలకు పోతుంది అది. అందుకని కొద్దిగా స్లో అయినా. సో ఇదే ఆఫ్ ద రికార్డ్ ఇది. సో దీన్ని కొద్దిగా మీరు అందరి దగ్గరికి పోయేటట్టు నాకు ప్రెస్ మీడియా మిత్రులు సాయం చేయండి. అట్లనే ఈ ఉర్దూ వాళ్ళకు కూడా సజిద్ భాయ్ ఆ మ్యాటరు నేను తెలుగులో చెప్పింది జర ఉర్దూలో వేసుకొని ఉర్దూ వాళ్ళకు కూడా పంపించండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే చెప్తాను. సారీ, మంచి క్వశ్చన్. అవి ఫోన్ నెంబర్స్ యా మీకు ఈ పేపర్స్ ఇస్తాము. ఏమన్నా డౌట్స్ కానీ వివరాలకు సంప్రదించాల్సినటువంటి నంబర్లు డి సాయిలు 9848060999. ఓకే. విద్యాసాగర్ రెడ్డి 9440066250. వేల్పూర్ సురేష్ 9948287937. ధర్మపురి సంజయ్ 7774956789. అందులో నంబర్స్ కూడా ఉన్నాయి, మిగతా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకేమన్నా డౌట్స్? ట్రోఫీ ఇస్తాం కదా, జిల్లా లెవెల్. సో ఇప్పుడు దాంట్లో క్రికెట్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఉన్నట్టు దీంట్లో ఏమైనా ఉంటుందో ఉండదో నాకు వాస్తవంగా తెలియదు. ఆ పీఈటీలు వాళ్ళు తీసుకున్న జడ్జెస్ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆ గేమ్ ప్రకారంగా ఎవరికైనా ఏమైనా ఇవ్వాల్సి ఉంటే జడ్జెస్ నిర్ణయిస్తారు. దానికి అనుకూలంగా సొసైటీ వాళ్ళు చేయాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తారు. క్లియర్. చీఫ్ గెస్ట్ అనుకుంటున్నా ఒక్కసారి మర్యాదపూర్వకంగా కలిసి కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ దృష్టికి తీసుకొని వస్తాం. ఇప్పుడు అది చెప్పొచ్చా వాళ్ళ పేరు? చెప్పొచ్చు. వచ్చినాయా? నలుగురు చెప్పు, సౌందర్య తప్ప ముగ్గురు చెప్పదు. హుసాముద్దీన్, పూర్ణ, తర్వాత సౌమ్య, వాళ్ళు ముగ్గురు నేషనల్ ప్లేయర్స్ కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంటర్నేషనల్ బాక్సింగ్ హుసాముద్దీన్, పూర్ణ ఏమో క్లైంబింగ్.
మౌంటైనర్ పూర్ణ, ఫుట్బాల్ ప్లేయరు సౌమ్య. సౌందర్య కన్ఫర్మ్ కాలేదు, వీ హ్యావ్ కాంటాక్ట్, కన్ఫర్మేషన్ అయినాక చెప్తాం. అది ఈ నలుగురు నేషనల్ ప్లేయర్స్ అంటే ఒక్కొక్కరిని ఒక్కో రోజు పిలిచి ప్రోగ్రాం పెట్టాలనేది మా ఉద్దేశం. ఫైనల్ డేకి ఎవరినైనా ఒక సెలబ్రిటీని పిలవాలని కూడా ఆలోచన ఉంది. ఇనాగ్రేషన్ కూడా ఎవరైనా ఒక పెద్ద మనిషిని పిలిచి ఆయనతో ఇనాగ్రేషన్ చేయించాలని ఉంది, ఉంటుంది. సో అవన్నీ ఫైనల్ అయిన తర్వాత మళ్ళీ మీ దృష్టికి తీసుకొని వస్తాం.